హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. మాటలు కోటలు దాటుతాయా? చేతలు గుమ్మాలు దాటవా? తెలంగాణ ప్రజలను హామీలతో సరిపెట్టాలని బీజేపీ చూస్తోందా? మిషన్ 400లో భాగంగా తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలుచుకోవటం ఒక్కటే ఆ పార్టీ లక్ష్యమా? మోదీ మాటలను నమ్మకూడదని తెలంగాణ జనం ఎందుకు అనుకుంటున్నారు? బీజేపీకి విజయావకాశాలున్నాయా? అసలు ఆ పార్టీ చేస్తున్నదేమిటి? ఉత్తరాది పార్టీగా పేరుపడిపోయిన బీజేపీకి ఇప్పుడు దక్షిణాదిపై కూడా మక్కువ పెరిగింది. కర్ణాటక వెలుపల కొన్ని ఎంపీ సీట్లు సాధించే క్రమంలో రాజకీయ సర్దుబాట్లకు కూడా సిద్ధమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న 130 లోక్సభ స్థానాల్లో కనీసం సగమైనా కైవసం చేసుకునేందుకు బీజేపీ కంకణబద్ధమై ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీ ఆశయం నెరవేరాలంటే కర్ణాటకలో 25 సీట్లు వస్తే సరిపోదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పనికి ఏపీలో కొన్ని స్థానాలతో పాటు తెలంగాణలో 7 నుంచి 10 సీట్లు సాధించాలన్న తపన ఉంది. వీలైతే తమిళనాడులో 4-5, కేరళలో 1-2 స్థానాలపై కమలనాథులు కన్నేశారు. ఇక దక్షిణాదిన 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం ఉన్నప్పటికీ ఎక్కువ ఫోకస్ తెలంగాణపైనే పెట్టినట్లుగా భావించాల్సి వస్తోంది. ఎందుకంటే పోటీ చేసే స్థానాల్లో విజయావకాశాలున్నాయన్న విశ్వాసం ఆ పార్టీకి కలుగుతోంది. ముక్కోన పోటీలో బీజేపీకి లబ్ధి కలిగే విధంగా మోదీ, అమిత్ షా లెక్కలేస్తున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తెలంగాణలో వరుస పర్యటనలకు మోదీ ప్లాన్ చేశారు. ఇక వస్తూ పోతూ ఉంటానని ఆయన చెప్పేశారు. రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ పేరుతో గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభించామని మోదీ చెప్పుకున్నారు. దేశంలో 7 మెగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేయబోతున్నామని, అందులో ఒకటి తెలంగాణకు కేటాయిస్తామని మోదీ మహాశయుడు హామీ ఇచ్చారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు భారీ స్థాయిలో అమలవుతున్నాయని బీజేపీ తరచూ ప్రకటిస్తోంది. స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, బేటీ బచావో బేటీ పడావో, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనతో పాటు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం ద్వారా తెలంగాణ ప్రజలు లబ్ధి పొందుతున్నారని కేంద్రం చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ పన్నుల బట్వాడాలో భాగంగా 2014 నుంచి ఇప్పటి వరకు 1,60,000 కోట్ల రూపాయల నిధులను తెలంగాణకు విడుదల చేశామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా 41% ఇవ్వాలని ఆర్థిక సంఘం సిఫార్సు చేయగా అంత డబ్బు రావడం లేదన్న తెలంగాణ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చుతోంది. వరదలొచ్చినప్పుడల్లా కేంద్ర బృందాలు నష్టాన్ని అంచనా వేసి కేంద్ర సాయాన్ని ప్రకటిస్తున్నాయని మంత్రి కిషన్ రెడ్డి చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలకు, కార్పొరేషన్లకు కేంద్ర ప్రభుత్వం 9,80,904 కోట్ల రూపాయల సాయం అందించినట్లు కిషన్ రెడ్డి గత ఏడాది ప్రకటించారు. నాబార్డ్ ద్వారా వివిధ సంస్థలకు 2.5 లక్షల కోట్ల రూపాయలు రుణాలు అందించినట్లు, వివిధ ప్రభుత్వ సంస్థలకు వడ్డీ లేని మరో 1,50,000 కోట్ల రూపాయలు అందించినట్లు కూడా మంత్రి చెప్పుకున్నారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం రాష్ట్రంలో 5,27,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఓటరు దేవుణ్ణి ఆకట్టుకునేందుకు ఎన్నెన్నో చెబుతూ ఉంటారు. అందులో కొన్ని అమలవుతాయి, అమలు కానివి ఎన్నో ఉంటాయి. అంకెలు వేరు, క్షేత్రస్థాయి వాస్తవాలు వేరు. అది అభివృద్ధికి, సంక్షేమానికి సంబంధించిన లెక్క. అయితే 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలే ప్రామాణికంగా బీజేపీ తెలంగాణలో దూసుకుపోవాలనుకుంటోంది. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరన్నది మాత్రం ఆ పార్టీ గుర్తించలేకపోతోంది. ఎందుకంటే కాంగ్రెస్ అడ్డుగోడను ఎలా ఛేదించాలన్నదే ఇప్పుడు కమలం పార్టీ పెద్దల ముందున్న $1 మిలియన్ ప్రశ్న. ఆపరేషన్ తెలంగాణను బీజేపీ సక్సెస్ చేసుకుంటుందా అన్నదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమని చెప్పక తప్పదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒకే ఒక్క నియోజకవర్గంలో గెలిచింది. అది కూడా హైదరాబాద్లోని గోషామహల్లో రాజాసింగ్. 103 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. కానీ 2019 లోక్సభ ఎన్నికలు వాళ్లకు తొలిసారి నమ్మకాన్ని కలిగించాయి. లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి వెళ్తే మోదీ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై కూడా పడుతుందని భావించే కేసీఆర్ తెలివిగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికి ఆయన భయాలు నిజమయ్యాయి. బీజేపీ 4 ఎంపీ సీట్లు గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గట్టిగా దృష్టి పెడితే ఇక్కడ అవకాశం ఉందనే నమ్మకం పార్టీకి కలిగింది. తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం వారి విశ్వాసాన్ని పెంచింది. తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికలు బీజేపీని మరో ఎత్తుకు తీసుకెళ్లాయి. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి అనుకూల ఫలితాలొచ్చాయి. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరుబాటలో నడిచిన బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 8 సీట్లు గెలుచుకోగలిగింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో పార్టీ తన బలాన్ని పెంచుకుంటున్నట్లయింది. పైగా లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు బాగా పెరిగాయి. సిట్టింగ్ ఎంపీలే ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం బాటపడుతున్నారు. దాంతో తెలంగాణకు సంబంధించి బీజేపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అధికార కాంగ్రెస్కు తాము మాత్రమే ప్రధాన ప్రత్యర్థి అని, 2 పార్టీలు కాదని తెలంగాణ ఓటరు తమ వైపుకు వస్తారని బీజేపీ విశ్వసిస్తోంది.
7 నుంచి 10 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. కాకపోతే కాంగ్రెస్ రూపంలో ఆ పార్టీకి పెద్ద అడ్డంకే ఎదురవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పుడు రైజింగ్ స్టార్ పార్టీ. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి 4 చేరితే కాంగ్రెస్లోకి 8 మంది చేరుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక ఫ్రెండ్లీ లీడర్ అన్న పేరు కూడా తెచ్చుకున్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలన్న సంకల్పం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. మరోపక్క బీజేపీ కేవలం 10 ఎంపీ సీట్ల కోసం వస్తుందే తప్ప రాష్ట్ర సంక్షేమం ఆ పార్టీకి పట్టదన్న అభిప్రాయం జనంలో ఉంది. ప్రత్యర్థులపై విమర్శలు చేసినంత సులభంగా సమస్యల పరిష్కారానికి బీజేపీ ఇష్టపడదని కూడా జనానికి అర్థమవుతూనే ఉంది. బేసిక్గా ఉత్తరాదికి ఇచ్చినంత ప్రాధాన్యం బీజేపీ పెద్దలు దక్షిణాదికి ఇవ్వటం లేదన్నది ఒక బలమైన వాదన. తెలంగాణలో ఎలాగూ అధికారానికి రాలేమని గ్రహించిన ఆ పార్టీ పెద్దలు కేవలం ఎంపీ సీట్ల కోసమే తాపత్రయపడుతున్నారని ఫీలింగ్ కలుగుతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో తక్షణమే ప్రాజెక్టులకు సమరవేగంతో పనులు కానిచ్చేస్తామని కూడా వాళ్ళు చెప్పటం లేదు. ఇంతిచ్చాము అంతిచ్చాము అని అంకెల గారడీతో కాలయాపన చేస్తున్నారనే జనం అనుకుంటున్నారు. వాస్తవ లెక్కలు వేరుగా ఉంటున్నాయని అందరూ గ్రహించారు. అందుకే నిర్దేశిత లక్ష్యం వైపుకు బీజేపీ ప్రయాణించడం కష్టమేనన్న ఫీలింగ్ వస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.